జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, హర్ష వీణ వీళ్ళిద్దరి పేరు 2-3 రోజుల నుంచి బాగానే వినిపిస్తూ ఉంది. ఈ హర్ష వీణ మేము మాస్క్లో చూస్తూ ఉంటేనే వణుకొచ్చేస్తుంది. ఆ మాస్క్ తీస్తే ఎలా ఉంటుంది అనేది అర్థం కావట్లే. ఏందా కాన్ఫిడెన్స్, మామూలు కాన్ఫిడెన్స్ కాదు. వాగ్దాటి ఏంటి అసలు. నిజంగా బాధితురాలు అంటే ఆమెలానే ఉండాలి. ఎంత బాధపడుతున్నట్టుందంటే ఆ బాధలో కూడా అహంకారం కనిపించి అంత బాధపడుతుంది. నిజంగా కళ్ళు అదిరిపోతున్నాయి. కళ్ళు చూస్తుంటేనే అసలు వణుకొస్తుంది. ఒక్కొక్క జర్నలిస్టుకు చుక్కలు చూపిస్తుంది. మగధీరాలో రామచరణ్ లాగా మొత్తం పోరాడుతుంది, ఇట్లా ఒంటి చేత్తో పోరాడుతుంది. పక్కన లాయర్ 5 సార్లు అబర్షన్ జరగడం అనేది చాలా పెద్ద విషయం వాస్తవంగా. అది బలవంతంగా చేసాడు అని చెప్పేసి అంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళ పైన ఉన్న చట్టాలని దుర్వినియోగం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారా? నిజంగా అమాయకులైన ఆడవాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చినా సరే సపోర్ట్ రాకుండా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారా? ఏందో తెలియదు. కానీ మొత్తానికైతే ఏ కోశాన కూడా అతను బాధపడుతున్నట్టుగా లేదు, భయపెడుతున్నట్టుగా ఉంది. అంతమంది జనాల మధ్య అంతమంది విలేకరులనే భయపెడుతూ ఉంది. సింగిల్గా ఉంటే ఏం చేస్తుంది? ఆ వీడియో కూడా చూసాం. ఒక విలేకరిని కిడ్నాప్ చేసి అతన్ని ఒక సోఫా పైన కూర్చోబెట్టి అదేదో దురాల కాలంలో ఒక వాళ్ళను తక్కువ కులస్తుల్ని ఇట్లా చేస్తారు చూసినారా? అట్లా చేస్తూ వాడిని ఇప్పుడు పాత సినిమాలో విలన్లలాగా, లేడీ విలన్లాగా భయపెడుతూ ఉంది. ఈమె బాధితురాలు. ఈమెకు న్యాయం జరగాలని చెప్పేసి కొన్ని మీడియా ఛానళ్ళు కోడై కూస్తున్నాయి. ఎందుకు? కేవలం తను ఆడది కాబట్టి. నిజంగా ఆడవాళ్ళపైన అభిమానం ఉన్నవాళ్ళు ఎవరో కూడా ఇలాంటి వాళ్ళని, ఇలా చట్టాలని దుర్వినియోగం చేసే వాళ్ళని పొరపాటున కూడా ఎంకరేజ్ చేయకండి. అప్పుడు నిజమైన బాధితులకి పొరపాటున కూడా మంచి జరగదు. అలా అని అరవసిదర వేసింది ఏమన్నా మంచిగా ఉందా అని చెప్పేసి అంటే అస్సలు లేదు. పవన్ కళ్యాణ్ గారు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయండి. అంటే వాళ్ళు అంటే ఎంత క్యారెక్టర్ పరంగా ఎంత వెయిట్లో ఉన్నది అనేది కూడా దయచేసి చెక్ చేయండి. ఇప్పుడు తిను కొంచెం చూస్తూ ఉంటే కొంచెం తేడా క్యాండిడేట్ లాగా ఉంది కాబట్టి ఆ సోషల్ మీడియాలో జనసేనకు సపోర్ట్ కనిపిస్తుంది. బట్ ఇదే ఒక పెళ్ళైన ఆల్రెడీ కొడుకు ఉన్న వాళ్ళతో ఇది అక్రమ సంబంధం కిందే కదా లెక్క. తను ఇంకా విడాకులు తీసుకోలేదు. అండ్ ఇంకోటి, ఇతని గురించి నాకు పూర్తి బ్యాక్గ్రౌండ్ తెలియదు. వీళ్ళేం వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళి జరగలేదు. ఈ కమిట్మెంట్కి ఒక పేరు అనేది లేదు. అయినా సరే అబార్షన్ దాకా వెళ్ళారు. అంటే ఎన్నిసార్లు మీరు తప్పు చేస్తున్నారు? బాధ్యత గల పదవిని ఆశిస్తూ ఉన్నప్పుడే మొదలైంది ఇది. సో ఆల్రెడీ పదవి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేశారు. సో దాన్ని ఆబ్వియస్లీ మన ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో ఇవన్నీ అలవాట్లే. ఈ వీడియో లీక్స్ ఇవన్నీ కూడా గంట అరగంట అవన్నీ కూడా చూసి ఉన్నాం. ఇది ఒక రకమైన హైపోథెటికల్ కండిషన్ క్రియేట్ అవుతుంది అన్నమాట పార్టీ అధినేతలకి. ఎందుకంటే ఇది పర్సనల్ విషయం అని చెప్పేసి వదిలేయడానికి ఉండదు. ఎందుకంటే నువ్వు ప్రజలకు అన్యాయం చేసినప్పుడు దాన్ని ప్రశ్నించవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంది. జానీ మాస్టర్ పైన ఆయన కేసు కావచ్చు, ఏదైనా సరే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కలిసి ఉండడం, వాళ్ళ మధ్యన అంటే కలిసి ఉండడం మీన్స్ ఇంకదే టెక్నికల్గా మాట్లాడేది అదే. దాని తర్వాత ఎప్పుడైతే వాళ్ళ మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయో వెంటనే విడిపోతారు. మగవాడికి ఏ అనుకూలంగా చట్టం లేదు కాబట్టి వాడు సైలెంట్ అయిపోతాడు. ఆడవాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మనీ డిమాండ్ చేయడం కోసం ఇక చట్టాలని. అందరు ఆడవాళ్ళు కాదండి, అందరూ ఆడవాళ్ళు అసలే కాదు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి సంఘటన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కోలుకోలేరు. కోలుకున్న తర్వాత వాళ్ళకి న్యాయం గురించి ఆలోచిస్తారు. అంత టైం పట్టిద్ది. వీళ్ళు అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిగ్ షాట్కే వీళ్ళు వలేసేది, ఒక బిగ్ షాట్కి వలేయడం. వాళ్ళ ద్వారా ఏదైనా మంచి జరుగుతుంది ఫినాన్షియల్గా, ఇంకా చాలా పరంగా కావాల్సినవన్నీ సాధించుకోవడం. ఆపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే మొత్తానికి మనీ కోసం వాళ్ళు తాకట్టు పెట్టుకుంటున్నారు. తమ అందచందాలని హనీటాప్ అంటారు దీన్ని. తమ అందచందాలని ఎరగవేసి ఇంకా ఇవన్నీ చేసుకోవడం. దాని తర్వాత మంచి ఆఫర్ వస్తే వాళ్ళ సైడ్ బెండ్ అయిపోవడం. అంటే ఇలాంటి అందం, కాస్తో కూస్తో అందం, దాని ఏమంటారు చట్టాల పట్ల అవగాహన, కొంచెం ధైర్యం ఉన్న ఆడవాళ్ళు చేస్తున్న పనులు ఏమైనా ఉన్నాయంటే ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఏం లేదు, ఇట్లా ఒక బిగ్ షాట్ని చూడాలి, పడేయాలి. వాడితో ఆ పని చేస్తున్నప్పుడు లాభమే, వాడికి రివర్స్ అవుతామన్నా కానీ ఆపోజిషన్ వాడు వచ్చేసి ఆఫర్స్ ఇస్తూ ఉంటాడు. ఏం చక్క వాడుకోడు. మనం ఏం చేసినా సరే కేవలం ఆడదానిగా పుడితే చాలు మనం సపోర్ట్ చేసే గొర్రెలు చాలామంది ఉన్నాయి. చాలామంది రెడ్ హ్యాండెడ్గా దొరికినా సరే కేవలం ఆడది.
ఆడది కాబట్టి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళం కాబట్టి. ఇంకో బ్యాచ్ ఉంటుంది, ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడానికి వీళ్ళు మగాడిగా పుడతాడు వీడు కూడా అంతే, అది ఆడదే కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను అంతే. రీజన్ ఏంటి? ఏం లేదు, మగవాడు అంటేనే అన్యాయం చేస్తాడు అంతే. సో ఇక్కడ కూడా ఇద్దరు తప్పు కనిపిస్తున్నా సరే ఇది ఒక రకమైన హైపోథెటికల్ కండిషన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి క్రియేట్ అయింది. ఇప్పుడు అతన్ని సస్పెండ్ చేయాలా వద్దా అనేది ఇప్పుడు 50-50 ఆప్షన్గా కనిపిస్తూ ఉందన్నమాట. సో ఆ ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ రాజకీయ నాయకులైనా, వైసీపీలు కావచ్చు, టీడీపీలు కావచ్చు, జనసేన కావచ్చు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీకు ఇలాంటి సంబంధాలు ఉంటే ఆ సంబంధాలను సైడ్ చేసేసి లీగల్గా ఏది చేసినా లీగల్గా చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఏదో రోజు ఇవి లీక్ అవ్వకుండా ఉండవు. ప్రత్యర్థులు వాటి కోసమే వేచి ఉంటారు. ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా ఎవరు స్వపక్షం వాళ్ళు, విపక్షం వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు కదా కాంపిటీషన్. మీరు ఎమ్మెల్యే అయ్యి మంచి పొజిషన్లో ఉన్నారంటే విపక్షంతో పాటు స్వపక్షం కూడా బాధపడుతూనే ఉంటుంది. మిమ్మల్ని ఆ స్థానంలో చూడడం ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రజాసేవ పైన ఫోకస్ చేయండి. మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలకి, మిమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చిన అధినాయకులకు కూడా నచ్చేలాగా ఉండాలి మీ పరిపాలన. ఇక అది లేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. దానికి మీకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలామంది కూడా బాధపడాల్సి ఉంటుంది.